ఈ ఆకాశం ఎందుకు, వెలుగెందుకు, ఎందుకు, ఏంటి ఇదంతా ఎందుకు, ఎవరి గురించి చెప్పడానికి, ఎవరు చేసేది అని ఏ రోజే నువ్వు ఆలోచించావు? ఈ సృష్టి చేసినది దేవుడని అది తెలిపినది, ఈ మనిషిని చేసినది దేవుడని అది తెలిపినది. దేవుడే లేనిదే ఈ సృష్టి లేదులే, ప్రతిదినం ఈ సృష్టిని అనుభవిస్తుంది నీవులే. నీ ముందుకున్నవన్నీ తాకి చూడు. God created, God created, God created, దేవుడే సృజించింది. పండించుకోవడమే ఎలా పంట పండాలో అది నేను ఎలా అమ్ముకు తినాలో అనుకున్నవే గాని నేను వెనుక ఉన్నది దేవుని అదృశ్య లక్షణం అని ఏ రోజు నువ్వు ఆలోచించ చెప్పు. దేవుడనైనా నేను చెయ్యలేదా ఈ పళ్ళన్నీ? అది తిన్నప్పుడు నువ్వు అది అనుభవిస్తున్నప్పుడు నీకేమనిపించింది? కాయ చూడు, పండు చూడు, దానిలోని రుచి చూడు, చేసిన దేవుడు ఎవరో చెప్పు. సృష్టిలోని ఉన్నవన్నీ ఎవ్వరూ చెయ్యలేరుగా, సృష్టిలోని పన్ను దేనికదే అది ఏది రాదుగా, చెయ్యాలి ఆ దేవుడే. God loves you, God wants you. నేనంటే ఎలా ఉంటానని దేవుడు ఆలోచించి తన పిల్లలకు చెప్పుకోవాలనుకుని దేవుడు సృష్టిని చేసి ఇది చూడండి నా పరిచయం అని అన్నాడండి దేవుడు. ఎన్ని రకాలైనటువంటి పండండి, ఎన్ని రకాలైనటువంటి కాయలండి, రకరకాల పళ్ళు. ఇవి అనుభవిస్తున్న నీవు నీ తండ్రి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలన్నాడు దేవుడు. ఆకాశమే చూడు ఎంతున్నది, ఈ భూమిపై చూడు ఎన్నున్నవి, అందులో ప్రేమ కొలవాలని తెలుసా, అది తెలుసా. ఆకలేస్తుందని నీకని చెట్టు చేయాలని వంటని, రుచి చూడు ఆ తండ్రి ప్రేమ, కొలవాలి ఆ తండ్రి ప్రేమ. నీకోసమే చూడు ఎన్నున్నవి, ప్రాణాలు ఇస్తున్నవి నీకని, కొలవాలి ఆ తండ్రి ప్రేమ. చూపించు నీకున్న ప్రేమ, మనసులో ఉన్నది ఏ మనిషి అది చెప్పడు, తన మనసులో ప్రేమని చూపించాడు ఆ దేవుడు. నాలో ఏవేవి ఉన్నాయో నీకు నేను చూపించాలి. నేను ఎలాగా కనిపించను గనక, నా రూపాన్ని పూర్తి రూపం నువ్వు చూసి చూడలేవు కనుక నా రూపాలను రకరకాల రూపాలతో దించుతానని దేవుడు దించాడు. ఇదేనండి సృష్టి. ఇప్పుడైనా యోచించవా, దేవుని నువ్వు గుర్తించవా, తన గూర్చేను చెప్పవా. జీవరాశిలా బతుకు నీకులే